ఒకదాని వెంట ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటూ ఇంటా బయట ప్రత్యర్థులని టార్గెట్ చేసిన దేశాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. 41 దేశాల పౌరులు తమ దేశంలోకి అడుగు పెట్టకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయాలని ట్రంప్ నిర్ణయించారు. పలు ఆంగ్ల మీడియా కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ట్రంప్ సర్కార్ ఇంటర్నల్ మెమో ప్రకారం 3 గ్రూపులుగా 41 దేశాలని విభజించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్ సహా 7 ముస్లిం మెజార్టీ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి దేశాల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ 2023లోనే ప్రకటించారు. దేశ భద్రతకు ముప్పు తెస్తారనుకున్నటువంటి వారిని అమెరికాలోకి ఎన్నటికీ రానివ్వబోమని ట్రంప్ తెలిపారు. ఈసారి మొదటి గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా తదితర దేశాలని చేర్చారు. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిసైడ్ అయింది. ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాల్ని రెండో గ్రూప్లో చేర్చారు. ఈ దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని, పాక్షిక ఆంక్షలు అమలు చేయాలని ఆ మెమోలో రాశారు. ఇందులో కొన్ని మినహాయింపులు ఇస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక మూడో గ్రూప్లో ఉన్నటువంటి దేశాలకి కొంత గడువు ఇవ్వాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇందులో పాకిస్తాన్, భూటాన్ తదితర 26 దేశాలున్నాయి. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని మొదట సూచించనున్నారు. అలా చేయకపోతే వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా అధికార యంత్రాంగం యోచిస్తోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన రానుంది.